పరద్రవ్యపహరణం త్యాగో అస్తేయం. అస్తేయ అంటే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం. అస్తేయ అనే పదానికి దొంగిలించకపోవడం అని అర్థం. దొంగతనం 4 రకాలు. మొదటిది ప్రత్యక్ష భౌతిక దొంగతనం. శరీర బలం లేదా తెలివితేటల ద్వారా మరొకరి సంపద, భూమి లేదా ఆస్తిని భౌతికంగా జోక్యం చేసుకోవడం. రెండవది ప్రత్యక్ష మానసిక దొంగతనం. మనసులో ఒకరి ఆస్తిని లాక్కోవాలని ఆలోచించడం. ఉదాహరణకు, ఎవరైనా శిక్ష భయం లేదా పరువు నష్టం భయం కారణంగా దొంగతనం చేయకపోయినా అతను తన మనసులో దొంగతనం చేస్తే, కాబట్టి ఇది కూడా అస్తేయ ఉల్లంఘనే. మూడవది పరోక్ష భౌతిక దొంగతనం. న్యాయంగా పొందవలసిన వాటిని ఇతరులకు అందకుండా చేయడం కూడా దొంగతనమే. ఒక వ్యక్తి రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తే అతను పరిపాలనకు న్యాయమైన మార్గాల ద్వారా వచ్చే డబ్బును అందజేయకుండా అడ్డుకున్నట్లే. కాబట్టి టికెట్ లేకుండా ప్రయాణించడం 3వ రకమైన దొంగతనం. ఆదాయపు పన్ను చెల్లించినందుకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వడం. ఇక్కడ లంచం కారణంగా పరిపాలన సరైన పద్ధతిలో వసూలు చేయబడిన పన్నును కోల్పోయింది. కాబట్టి ఇది 3వ రకమైన దొంగతనం. వినియోగదారులకు కల్తీ వస్తువులను అమ్ముతున్న దుకాణదారుడు. ఇక్కడ దుకాణదారుడు వినియోగదారులకు న్యాయమైన రీతిలో లభించే వస్తువులను అందకుండా చేశాడు. కాబట్టి ఇది 3వ రకమైన దొంగతనం. ఎవరినైనా మోసం చేయడానికి. 4వది పరోక్ష మానసిక దొంగతనం. ఒకరికి న్యాయంగా లభించాల్సినది దక్కకుండా చేయడం గురించి ఆలోచించడం కూడా దొంగతనమే. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు. ఎవరినైనా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో ఉండటం. ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లించకూడదనే ఉద్దేశ్యంతో. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి యాజమాన్యం లేదు. అతని శరీరం, అతని మనస్సు కూడా అతనిది కాదు. మనిషి దగ్గర ఏమీ లేదు. కాబట్టి మనిషి తన విలువైన సమయాన్ని మరియు సామర్థ్యాన్ని ప్రాపంచిక విలాసాల కోసం పోరాడుతూ వృధా చేసుకోకూడదు. పరమాత్మ ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఎవరు ఎంత సంపద పొందాలో చెప్పలేదు. మానవుడు తనలో ఘర్షణను నివారించడానికి ఈ ఏర్పాటును స్వయంగా చేసుకున్నాడు. మనిషి తన అవసరాలకు అనుగుణంగా కొత్త ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటాడు. ఏ ఏర్పాటు అయినా మనిషి తన జీవితాన్ని దానితో సర్దుబాటు చేసుకోవాలి. కొన్నిసార్లు స్వార్థపూరిత ప్రేరణల వల్ల ప్రజలు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటారు. ఈ వ్యవస్థ ప్రభావంతో వారు మరింత ఎక్కువ పొందాలనుకుంటున్నారు. వారికి అది అవసరం లేకపోయినా వారు దానిని పొందడానికి దొంగతనం చేస్తారు మరియు దోపిడీకి కూడా పాల్పడతారు. మరియు క్రమంగా వారు మరింత అనాగరికంగా మారుతున్నారు. సహజంగానే అవి క్షీణిస్తూనే ఉంటాయి. వారు స్వీయ నియంత్రణను పాటించలేరు. ఒక వ్యక్తి వద్ద ఉన్నది ఏదైనా అతను దానిని ఉపయోగిస్తాడు, కానీ అది అతని సాధన యొక్క అంశం కాదు. కానీ అతను ఇతరుల వస్తువులను పొందాలనుకున్నప్పుడు, కాబట్టి అతను ఎల్లప్పుడూ ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ధ్యాన అంశంగా మారుతుంది. బుద్ధి మందకొడిగా మారుతుంది. మనస్సు నిరాశ చెందుతుంది. కాబట్టి అస్తేయాన్ని అనుసరించడం అవసరం. ఇది మనస్సును నిరాశ చెందకుండా కాపాడుతుంది మరియు మనస్సు పురోగతి చెందడానికి సులభమైన అవకాశాలను అందిస్తుంది. కానీ సత్యాన్ని అనుసరించకుండా అస్తేయాన్ని ఆచరించలేము. సత్యం మరియు అస్తేయం ఒకదానికొకటి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. పోలీసులు దొంగను అరెస్టు చేసినట్లే.
తరువాత వారు అతన్ని దొంగతనం చేశారా అని అడుగుతారు. అతను నిజం చెబితే అతను తన నేరాన్ని ఒప్పుకుంటాడు. దీని వలన అతనికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దొంగలు ఎప్పుడూ పిరికివాళ్లే. సత్యం యొక్క ప్రభావం దీనికి పూర్తిగా వ్యతిరేకం. సత్యం ఓజస్సును అందిస్తుంది. సత్యాన్ని అనుసరించడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. మానసిక శక్తి మానసిక తీక్షణతను ఇస్తుంది, మరియు ఈ తీక్షణత నాడీ కణాలకు ప్రత్యేక శక్తిని ఇస్తుంది. దానిని ఓజస్ అంటారు. ఓజస్సును పొందేవాడు అతను ఎప్పటికీ అబద్ధాలకోరు. చాలామంది ఇతరుల వస్తువులను చూసిన తర్వాత వాటిని దొంగిలించాలనే కోరికను పెంచుకుంటారు. అటువంటి పరిస్థితిలో మనస్సు దొంగిలిస్తుంది. ఇక్కడ మానసిక స్థాయిలో అతను నిజమైన ఆశ్రయం కోరుకునేవాడు కాదు. లోపల నుండి అతను ఒక వ్యక్తిగా మరియు బయట నుండి మరొక వ్యక్తిగా. అటువంటి పరిస్థితిలో అతనికి ద్వంద్వ వ్యక్తిత్వం ఉంటుంది. బయట నుండి అతను ఒక సాధువుగా కనిపిస్తాడు, కానీ లోపల నుండి అతను దొంగగా ఉంటాడు. ఈ సంఘర్షణ ఫలితంగా మానసిక తరంగాలు మరింత వక్రంగా మారుతాయి. మానసిక శక్తి క్రమంగా తగ్గుతుంది. అతను మానవుడు కాకూడదు లేదా జంతువు కాకూడదు. ఒక ప్రత్యేక రకమైన మానసిక బలహీనమైన మరియు భయపడే వ్యక్తి, అతన్ని మనం నేరస్తుడిగా కనుగొంటాము.